ఏడేళ్లు అభద్రత ఆందోళనతో బతికిన ఏపీ ప్రజలు ప్రస్తుతం సంతోషంగా ధైర్యంగా జీవిస్తున్నారని చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎడ్లపాడు మండలం జాలాది సందెపూడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా కూటమి సర్కారు వేధింపులు కక్ష సాధింపులకు పాల్పడదని చెప్పారు. తప్పులు చేస్తూ ప్రజల్ని వేధిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఐదేళ్లు ఎంత అభద్రతతో ఉన్నారు. మీ భూమి ఎవడుగా చేస్తాడో తెలియదు. మీ పాస్ పుస్తకాలు 22 ఏ కింద మారుస్తామని బెదిరించారు. వాళ్ళ పార్టీ కాకపోతే మనం ఎక్కడ అట్లాంటి దుర్మార్గ పనులు చేయటం లేదు. మనకు అవసరం కూడా లేదు. మనది ఎప్పుడు కూడా పారదర్శకంగా ఉంటుంది, డెమోక్రటిక్గా ఉంటుంది. వాళ్ళు గ్రామాల్లో అరాచకం చేశారు. ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు కూడా కాజేశారు. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు కూడా హద్దులు మార్చారు. పాస్ పుస్తకాల్లో ఈరోజు చాలా మంది నాకు 16 సెంట్లు తగ్గింది అంటున్నారు. సర్వేలో 15 సెంట్లు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎవరు పార్టీ అనుకుంటే వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టారు. మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మనం ఎవరిని వైసీపీ వాళ్ళ గ్రామాల్లో ఎవరిని ఇబ్బంది పెట్టలేము. వాళ్ళు టీడీపీ అనుకున్న వాళ్ళందరూ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టారు. ఆస్తులు కాజేయటము, కేసులు పెట్టేయటము, దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేయటము. డోక్రా వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారు, వాళ్ళు తెలియకుండా వసూలు చేశారు. చేయలా, మనం వచ్చినా తగ్గింది కదా. ఆ విధంగా ఈరోజు అటువంటి ప్రభుత్వం వద్దనే అన్ని సీట్లు మనకి ఇచ్చారు. సుపరిపాలన తొలి అడుగు. ఏ అవకాశం వచ్చినా సందెపూడిలో మిగిలిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తాము. మీ రుణం